హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవీస్ అడ్డా. సో ఎలా ఉన్నారండి అంతా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మన ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ కానీ చిన్న ట్రబుల్ అండి. ఏంటంటే మోనిటైజేషన్ అప్లై చేయాలి అంటే 4000 అవర్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి వీడియోకి. బట్ అది కంప్లీట్ అవ్వలేదు. అదంతా మీ చేతుల్లోనే ఉంది. సో ప్లీజ్ అండి, నా వీడియో ఎవరైతే చూస్తున్నారో అది స్కిప్ చేయకుండా మొత్తం చూడడానికి ట్రై చేయండి. లేదు నేను చూడలేకపోతున్నా, నాకు ఏమైనా టైం ఉందంటే ప్లీజ్ అలా పెట్టన్నా పక్కన పెట్టండి. దానివల్ల కూడా నాకు వాచ్ టైం అనేది పెరుగుతుంది. సో ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. అండ్ సో చూస్తున్నారుగా, వాళ్ళ తాతగారు సైకిల్ అయితే కొన్నారు మా పాపకి. దాన్ని ఇలా బిగిస్తున్నారన్నమాట మా హస్బెండ్, మా పాప. మన పిల్లలకి ఏమన్నా కొనిపించినట్లయితే కనుక వాళ్ళ హ్యాపీనెస్ ఉంటుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. అది చిన్న థింగే, కానీ వాళ్ళ హ్యాపీనెస్ అనేది వాళ్ళల్లో చాలా హ్యాపీని ఇంకా 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 పెంచుతుందన్నమాట. మా అమ్మాయి అయితే అది చూడగానే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయింది. చూడండి, మళ్ళీ దానిలో వేయడం తీయడం ఇలా చేస్తూ ఉంది. తన ఏజ్ వాళ్ళు ఇలా బయట ఆడుతూ ఉండటం చూసి తను కూడా ఇలా ఆడుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంది. మేమే కొందాం అనుకున్నాము, బట్ అంతకన్నా ముందే వాళ్ళ తాతగారు కొనిపించేశారు. సో అది చూడగానే మా పాప గుర్తుపట్టేసేసింది. ఇది బిగించడానికి మాత్రం మా హస్బెండ్ చాలా కష్టపడ్డారు. సో ఇది ఫిక్స్ చేసేటప్పుడు అయితే చాలా డౌట్లు అనేవి వచ్చాయి. అవన్నీ యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసి తను క్లియర్ చేసుకున్నాడు. అండ్ యూట్యూబ్లోనే కాదు, వాళ్ళు సైకిల్ ఇచ్చేటప్పుడే ఆ ప్యాకింగ్లోని ఒక స్లిప్ కూడా పెట్టారు ఎలా ఫిక్స్ చేయాలనేది. సో అది మొత్తం చూసి తనైతే ఫిక్స్ చేశాడు. చాలా కష్టపడ్డాడు. కానీ మా పాప ఏమో మధ్యలో దాని మీద తూచుంటా ఉంటుంది వచ్చి రాని మాటలతో. సో ఇంకా త్వరగా బిగించాలి అని చెప్పి చాలా అన్ని వీడియోలు చూడడం, అది చూడడం, ఇది చూడడం ఇలా చేస్తూ ఉన్నాడు. ఒకసారి మా పాప హ్యాపీనెస్ చూడండి. పాప హెల్ప్ కూడా చేసిందండి. అది చూడండి, చిన్న చేతులతో హెల్ప్ చేస్తూ, క్లాప్స్ కొట్టుకుంటూ, డ్యాన్స్ చేస్తూ. ఇంతే, మనం చిన్నపిల్లలకి ఇష్టమైనవి కొనిపిస్తే గనక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇష్టమైనవి అంటే ఏముంటాయండి, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి చిన్న బొమ్మ కొనిపెట్టినా కూడా వాళ్ళ హ్యాపీనెస్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో ఈ సైకిల్ గురించి డీటెయిల్స్ అయితే దీన్ని మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. అండ్ ప్రైస్ వచ్చేసరికి 1700లోనే మాకు ఇది వచ్చేసింది అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. సో మీరు కూడా ఏమన్నా కావాలి అంటే లింక్ ఏమన్నా పెట్టమంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కామెంట్ చేయండి. అండ్ చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. మంచి డ్యాన్సర్ కదా మా అమ్మాయి. మీరేమంటారు? ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, కానీ అది అయ్యేదాకా కూడా తిని ఎక్కడ ఆగుతుంది, అసలు ఆగట్లేదు. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. అండ్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు కూడా మా ఫ్యామిలీలో ఒక్కళ్ళు అన్నమాట. 1000 సబ్స్క్రైబర్స్ అంటే ఆల్మోస్ట్ ఇది నాట్ ఈజీ అన్నమాట నాకు. ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు. అండ్ తెలీదు, అంటే మొహం మీద చెప్పరు కదా, అనుకుంటూ ఉంటారు ఎందుకు యూట్యూబ్లు, అవి డబ్బులు వస్తాయా, అవి వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. బట్ డబ్బు కోసమే ఛానల్ అనేది స్టార్ట్ చేయడం కాదు, మనం కూడా ఒక నలుగురిలో వెళ్తూ ఉంటాం కదండి. అండ్ కన్ఫామ్గా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటూనే ఉంటుంది. మన టాలెంట్ మనలోనే అలా వదిలేయడం కాకుండా నలుగురికి చూపించడం, దాని ద్వారా ఏదన్నా సాధించాలనేది ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఏదో రోజు, ఈ రోజు కాకపోతే రేపన్నా సరే ఖచ్చితంగా విన్ అవుతాం. మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చాలా తక్కువగా ఉంటారు. సో ఎవరన్నా సపోర్ట్ చేస్తే కనుక వాళ్ళని వదులుకోవద్దు. అండ్ నా లైఫ్లో అయితే నన్ను బాగా సపోర్ట్ చేసేది మా మదరు. నేను ఏం చేయాలన్నా సరే తను ఖచ్చితంగా ఓకే చెప్తుంది. అండ్ తనకి తగినంత హెల్ప్ కూడా చేస్తారు. నాకు నా లైఫ్లో ఏమన్నా హెల్ప్ చేస్తారు అంటే అది ఓన్లీ మై మదర్ అన్నమాట. సో ఫైనల్గా సైకిల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇంకెందుకు ఆగిద్ది మా అమ్మాయి, అటు ఇటు తిప్పేస్తుంది. సో ఇక రేపటి నుంచి టీవీలు అండ్ ఫోన్లు కట్.